అల్లు అర్జున్ గారి ఇంటిపై రాళ్ల దాడి. అల్లు అర్జున్ గారి ఇంటికి ఓయూ స్టూడెంట్స్ కానీ చాలా మంది ఒక మానవత్వం కలిగిన మనుషులు కానీ వెళ్ళి రాళ్లతో వాడి ఇంటిపైన దాడి చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే ఈ అల్లు అర్జున్ గాడు గాడు అని ఎందుకు అంటున్నానంటే ఈడి నిజస్వరూపం తెలియక నిన్నటి వరకు కూడా అల్లు అర్జున్ గారు గారు అన్నాను. కానీ ఎదవ ఏంటో ఈడి బతుకేంటో అనేది ఇప్పుడు పోలీసులు 10 నిమిషాలు వీడియో పెట్టారు. చూడకపోతే ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ ఆ వీడియో చూడండి. వీడి చేసిన దారుణం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ రోజు థియేటర్కి రావద్దు పర్మిషన్ లేవు అని చెప్పాము మేము. చెప్పలేదని ఈడు నిన్న ప్రెస్ మీట్ లో అబద్ధం చెప్తున్నాడు. మేము చెప్పిన తర్వాత కూడా ఈడు వచ్చాడు. సంధ్యా థియేటర్లో ఘటన జరిగితే దాదాపు సప్తగిరి థియేటర్ నుంచి ఇటు రోడ్డు షో చేశాడు, ర్యాలీ చేశాడు. థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా మేము అడ్డుపడ్డాం. సార్ మీరు రాకండి సార్, ఇంత జనంతో ప్రాబ్లం అయిపోద్ది అంటే తగ్గేదేలే అనుకుంటే వెళ్ళిపోయాడు ఈ చెత్త నా కొడుకు. అలాగే థియేటర్లో తొక్కేసినట్టు జరిగినప్పుడు ఇటు సినిమా చూస్తుంటే బాల్కనీలో చోట కూర్చోకుండా థియేటర్ అంతా తిరిగి షో అప్ చేశాడు. అక్కడ కూడా తొక్కేసినట్టు జరిగింది. అప్పుడు కూడా వెళ్ళిపోమని వారిస్తే వెళ్ళలేదు. చివరికి ఒక మహిళ చనిపోయిందని చెప్పి మేము వెళ్ళి చెబితే అప్పుడు కూడా వీడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. మళ్ళీ మా పై అధికారులు అందరూ వచ్చి బతిమాలు చెప్తే వెళ్ళాడు. ఆ వెళ్తూ కూడా ఒక మహిళ చచ్చిపోయింది, ఒక పిల్లోడు ఇలా అయిపోయాడు అనే బాధ లేకుండా వీడు మళ్ళీ రిటర్న్ లో కూడా థియేటర్ దాటంగానే మళ్ళీ రోడ్డు మీదకి రాగానే కాటాప్ ఎక్కి మళ్ళీ వీడు రోడ్ షో చేసుకున్నాడు. అంత ఎదవీడని చెప్పేసి పోలీసులు ఇవాళ మామూలుగా పెట్టలేదు వీడి భాగవతం బయట. అలాగే పోలీసులు ప్రెస్ క్లబ్ లో ఒక వీడియోలో మాట్లాడుతూ, బిడ్డ నువ్వు నకరాలు చేయకు బిడ్డ, నువ్వు కేవలం సినిమాల్లో హీరోనే, బయట ఏదో నాటకాలు దిగితే తోలు తీస్తాము. పోలీసులు అంటే ఏమనుకుంటున్నావు, మా కుటుంబాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఉంటున్న ఇల్లు కూడా నీ సొంతం కాదు, అది కూడా మేము లీజ్కి తీసుకున్న ల్యాండ్ లో కట్టేసుకుని అంతా మా సొంతం అనుకున్నట్టు పిల్లప్పులు దబ్బుతున్నారు అని చెప్పేసి పోలీసులు. అలాగే కొంతమంది పోలీసులు కూడా ఈ ఘటనలో మా ప్రాణాలు కూడా పోయేవి, మేము అంత కష్టపడ్డాము, అక్కడ ఊపిరి ఆడక తొక్కిసలాటలో జనాలు చల్లా చెదరు చేయలేక అలాంటిది మేము మా ప్రాణాలు తెగించి మీకు ప్రొటెక్షన్ చేస్తే మీరు మా గురించి మాట్లాడే మాటలు సిగ్గుందరా నీ బతుక్కి, నిన్నైతే వదిలేదే లేదు. అసలు నువ్వెవడో ప్రెస్ మీట్ పెట్టడానికి, నువ్వు ఒక మర్డర్కే జరిగిన దాంట్లో ముద్దాయికి ప్రెస్ మీట్ పెట్టే హక్కే లేదు, నిన్ను ఎవడో ప్రెస్ మీట్ పెట్టమన్నాడు అని చెప్పేసి పోలీసులు అందరూ కూడా చాలా గట్టిగా ఇచ్చారు. మీరు ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, లేని ఫ్యాన్స్ లేని ఆర్మీని పెట్టుకుని నాకు అసలు మెగా ఫ్యాన్సే వద్దు, నా ఆర్మీ నాకుందని ఈడు కేవలం ఈడు బలుపు చూపించుకోవడానికి ఈడు గొప్ప అని అందరూ అనేసుకోవాలని చెప్పేసి పిచ్చ గర్వానికి పోయి లేనిది ఉన్నదే పిల్లి అవతలు పెట్టుకుంటే పుల్లి అయిపోతారు అల్లు అర్జున్, ఓకేనా. సో వీడు లేనిది చూపించుకోవడానికి ఒక కుటుంబాన్ని అయితే ఇటు బలి చేశాడు. రోడ్ల మీదకి వచ్చి నా గురించి ఇంతమంది జనం, నైనా సంపూర్ణేష్ బాబు వచ్చినా కూడా ఆ థియేటర్కి జనం వస్తారా, నువ్వేం పెద్ద గొప్ప కాదు. ఇలాంటి ఎదవలకి మనం ఫ్యాన్స్ అని, ఇలాంటి ఎదవల సినిమాలకి మనం వెళ్ళిపోయి ఇలాంటి ఎదవల్ని హీరోలు చేస్తే ఈ నా కొడుకులు మనకి ఇచ్చే బహుమతి ఇది. నిన్న మళ్ళీ ఏమీ తెలియని ఎర్రిపప్పలాగా వీడు మాట్లాడుతూ, ఒక ఆవిడ చనిపోయిందనే విషయం నాకు నెక్స్ట్ డే నైట్ వరకు తెలిస్తే నేను ఎలాగ వచ్చేస్తానా, నాకు వాడంత కొడుకు లేడా, ఈ సొల్లు కవర్లు అబద్ధాలన్నీ చెప్తున్నాడు. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైతే వీడికి ప్రతిదీ తెలుసు. వీడి పబ్లిసిటీ పిచ్చితో వీడేదో గొప్ప, వీడేదో తోపు, ఇండియాలో వీడే నెంబర్ 1 హీరో, వీడిని మించిన స్టార్ లేడు అని చెప్పుకోవడానికి వీడి బలుపుతో వీడి విర్ర వీగి 2 మనుషులు చావుకి కారణమయ్యాడు. ఇన్ని రోజులు చాలా మంది తొక్కిసాడు జరిగితే అతని తప్పేముంది అన్నట్టు మాట్లాడారు, నేను కూడా సపోర్ట్ చేశాను. బట్ ఈ రోజు ఇతని వల్లే తొక్కేసినట్టు జరిగింది. తొక్కేసినట్లు జరగడానికి ఇతనే కారణము. అన్ని విధాలుగా ఒక పక్కన చెయ్యి దాటిపోయి కంట్రోల్ తప్పుతున్నా కూడా చెబుతున్నా కూడా వినకుండా ఈడు షో అప్ చేయడం వల్ల ఇంత సీన్ జరిగింది. ఇంత చేసి మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అండ్ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈడు ఇష్టం వచ్చినట్టు నోటికి వాగితే ఎవడో చూస్తూ ఊరుకోడు. ఈడనైతే వదిలే ప్రసక్తే లేదు, వదలకూడదు. ఆల్రెడీ వీడి ఇంటి దగ్గరికి చాలా మంది వెళ్ళి వీడింటి మీద రాళ్ళు విసరడం జరిగింది. వీడు బయటకు వస్తే రోడ్డు మీద తరిమి కూడా కొడతారు. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా ఉంది. సో ఒక్క హత్య చేసిన ముద్దాయికి ఏ రకమైన శిక్ష అయితే పడద్దో వీడికి కూడా అలాంటి శిక్ష ఖచ్చితంగా పడాలి. వీడికి బెయిల్ కూడా రావద్దు. వీడిని చూసి మిగతా హీరోలు కానీ ఇంక ఎవడైనా కానీ సెలబ్రిటీ అని ఫీల్ అయ్యాడు ఎవడైనా కానీ జనాలతో ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాం, మేమే కింగులు బొంగులు, మేమే ఐకాన్లు బొంగు కార్లు అనుకుంటే మాత్రం తోలు తీస్తారు బిడ్డ. నీ మీద ఉన్న కాస్త కోస్త ఇంప్రెషన్ ఈ రోజుతో మొత్తం దొబ్బింది. ఇక మీదనైనా నువ్వు తప్పు తెలుసుకుని ఆ ఫ్యామిలీకి అలాగే
ఆ ఫ్యామిలీలో ఒకరు చచ్చిపోయారు, ఒకరు శవ బతుకులు ఉన్నారు. బట్ ఆ రోజు ఈ తొక్కిసలాటలు ఎంతో మందికి దెబ్బలు తగిలి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఇలా ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పాలి, సారీ చెప్పాలి, క్షమించమని అడగాలి. అక్కడతో నిన్ను వదిలేయము. నీకు పోలీసులు ఏ శిక్ష అయితే విధిస్తారో ఆ శిక్ష నువ్వు అనుభవించే తీరాలి. నీ బలుపు దేవుడు పైనుంచి చూస్తున్నాడు, వీడికి చాలా బలుపు పెరిగిపోయింది, వీడు చాలా రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి దేవుడు పైనుంచి ఒక మొట్టికాయ మొట్టాడు. ఇది అయినా నువ్వు తెలుసుకుని అర్థం చేసుకుని కుదురుగా ఉంటే 4 కాలాలు నిలబడతావు, లేదంటే షెడ్కి వెళ్ళిపోతావు. నీలాంటి బొచ్చుడుగా ఇంతమంది వచ్చారు పోయారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గర్వంతో విరవేగొద్దు. ముందు నోరు మూసుకుని వచ్చి తప్పు తెలుసుకుని కళ్ళల్లా పక్షతాపం కనబడేలాగా నువ్వు అందరికీ క్షమించమని అడగాలి. ఏదో గడ్డాలు నలుపుకుంటూ జుట్లు గీక్కుంటూ కాదు, నీ కళ్ళల్లో కూడా మాకు అది కనబడాలి. అది జరిగే వరకు ఈ పోరాటం అనేది ఆగదు. నిజంగా నాకు రక్తం అయితే మరిగిపోతుంది ఆ వీడియో చూసిన తర్వాత. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీడు చేసిన దారుణమైన ఆ వీడియో చూడండి. అది సార్ మ్యాటర్. చూసిన వాళ్ళందరూ కూడా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నాకు మనసు అసలు బాగాలేదు, చాలా చిరాగ్గా ఉంది నా కొడుకుని చూసి. సరే నేను ఉంటాను, బాయ్.